వెన్ యూఆర్ సిట్టింగ్ టు ద స్టడీ కానీ ఏదో రన్ అవుతుంది అన్న అబ్జర్వేషన్ మాత్రం నువ్వు చేయగలిగావు. చదవాలనే కోరిక ఉంటుంది, డిజైర్స్ ఉంటుంది ఉంటాయి, వాటికి రీచ్ అవ్వాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని టెన్షన్ ఉంటుంది. బుక్ ఓపెన్ చేస్తే చేయాలనుకున్న పని తప్ప అన్నీ గుర్తు. స్టడీస్ మీద మాత్రం ఫోకస్ వెళ్ళట్లేదు. ఎందుకు నిజంగా కారణం అదేనా? నా ఫ్రెండ్ నాకన్నా ఎక్కువ గెయిన్ చేస్తాడా, తక్కువ గెయిన్ చేస్తాడా మార్క్స్? అసలు చదివింది గుర్తుంటుందా ఎగ్జామ్కి వెళ్ళాక? అంటే ఇలా ఒక్కదానికి మించి ఇంకొక ఆలోచనలు నీ బ్రెయిన్లో కదులుతూనే ఉంటాయి. వాటన్నిటిని కాదని, ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కాదని నువ్వు ఫోకస్గా చదువుతున్నావా? ఫోకస్ చదవగలిగితే యు ఆర్ ద టాప్. అక్కడే వచ్చేసింది ఫోకస్. ఇన్ని డిస్ట్రాక్షన్స్ని కాదని నువ్వు ఫోర్స్ఫుల్గా సిట్ చేస్తున్నావు, ఫోర్స్ఫుల్గా నీ బాడీని నువ్వు కూర్చోబెట్టగలుగుతున్నావు, అలైన్మెంట్ చేయగలుగుతున్నావు నీ బాడీని నీ సోల్తో. ఎస్ యూ డన్ విత్ యువర్ వర్క్. బట్ లేదు, సబ్మిట్ అవుతుందో అదే రిపీట్ అవుతుంది నా లైఫ్లో. సంథింగ్ యూ హ్యావ్ టు హీల్ అని అర్థం. కానీ అక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడ నీకు ఫోకస్ లేదు అని అనుకోవద్దు, ఈజీ అనే అవసరమే లేదు. యూ ఆర్ క్యాపబుల్. యూ నో దట్ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. గెట్ ఇన్ అవ్వాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి అని నీకు అనిపిస్తే దానికి నీ బాడీ సపోర్ట్ చేయాలి, నువ్వు అలైన్ అవ్వాలి. కొంతమంది స్టూడెంట్స్ అయితే బుక్స్ కూడా క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ చెప్పిన దాన్ని వినిపించుకోవడానికి అసలు ఇష్టపడరు. నాట్ అట్ ఆల్ యాక్సెప్టింగ్. దే ఫోర్స్ఫుల్లీ యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అది బాడీ చెప్పేది వాళ్ళు వినిపించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. డిస్ట్రాక్టింగ్ యూ. డిడ్ యూ అబ్జర్వ్? ఆ రోజు బుక్ మూసాక కాదు, ఎండ్ ఆఫ్ ది డే మీ బ్రెయిన్ ఆల్ఫా స్టేజ్కి వెళ్ళే ముందు ఇవాళ నేను చేయాలనుకున్న ప్లాన్ని, ఇవాళ నేను చదవాలనుకున్న సిలబస్ని చదవలేకపోయాను అని అప్పుడు రియలైజ్ అవుతారు. భయాన్ని ఐడెంటిఫై చేసి ఆ భయానికి ఒక ట్యాగ్ ఇవ్వకండి, లైక్ లేజినెస్ అని, మీకు రాదని, క్యాపబుల్ కాదని. వెన్ యూ ఐడెంటిఫైయింగ్ దట్ యూ హ్యావ్ టు హీల్ దట్. చాలామంది ఈ తప్పు చేయొద్దు. భయాన్ని చూసి దాన్ని స్కిప్ చేయకండి. దాన్ని కంప్రెస్ చేయొద్దు, దాన్ని పుష్ చేయొద్దు. పుష్ చేస్తే మీరు ఎంత పుష్ చేస్తే అంత ఫోర్స్తో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాం. సేమ్ అదే రిపీట్ అవుతుంది. నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, మీరు చదువుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేసే ఒక ఆలోచన ఏంటి? రిమెంబర్, అబ్జర్వ్, యాక్సెప్ట్, హీల్ అండ్ కంటిన్యూ. బీ కనెక్టెడ్ విత్ స్పాంజన్, మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. థ్యాంక్ యూ.